నిన్న ఒక వీడియో తిరుగుతూ ఉంది. మన గరికిపాటి, ఆయన పేరేంటి, పూర్తి పేరు గరికిపాటి నరసింహారావు ఏదో ఉంది. ఓకే, సో ఆయన ఏమంటాడంటే ఈ గుడ్లు, ఈ మధ్యాహ్న భోజనంలో పిల్లలకి గుడ్లు ఇవ్వటం ఏంటి, ఆ గుడ్డు పెట్టడం వలన విద్య పోయింది, అది మిథ్య అయిపోయింది, అది ఇదని చెప్పి ఆయనంతా ఎత్తి ప్రాసల కోసం పాటుపడుతూ ఉంటాడు. అదేంటంటే, ఎందుకంటే ఆ ఎత్తి ప్రాసలు అనేది కొద్దిగా పాత తరం 80లు 90లు దాకా కూడా కొద్దిగా వాడేవాళ్ళు అది, ఆ తెలుగు జాగ్రత్తగా. సో ఇప్పుడు ఏమైందంటే ఆ తెలుగుని అంత బాగా వాడటం లేదు, కామెడీకి వాడుతున్నారు. ఈ త్రివిక్రమ్ లాంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఆ ఎత్తి ప్రాసని కామెడీకి ఎక్కువ వాడతారు. ఏది మోడ్రన్ ఇది తెలుగు మిక్స్ చేసి ఇంగ్లీష్ కానీ అది ఈయన ఏంటంటే, ఈయన మా అన్న ఒక ఆయన ఉన్నారు ఫేస్బుక్లో, ఆయన అన్నట్టు ఈయన ఒక స్టాండప్ కమెడియన్. ఓకే, ఈయన స్టాండప్ కమెడియన్, కాకపోతే తేడా ఏంటంటే కూర్చుని చేస్తాడు ఆ కామెడీ. పేరుకి స్టాండప్ కమెడియన్, కాకపోతే కూర్చుని చేస్తాడు. ఈయన చాలా కమర్షియల్ కూడా మనిషి. అంటే ఈయన మీద ఈ అబండాలు వేయటం కాదండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇలాంటి ఇంకొక ప్రవచనకర్త ఒక ఆయన ఉన్నారు, చాగంటి గారు. ఓకే, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ ఉంటారు. ఆయన సంపాదనతోనే ఎక్కడికన్నా వెళ్ళి, ఆయన చాలాసార్లు కూడా చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో, నా సంపాదనతో నా ఖర్చులతో వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పైసా తీసుకుని నేను నాకు తెలిసింది చెప్పి వస్తాను నేను అనేది. అవునా? ఆయన చూడండి, ఎక్కడన్నా మాట తోలుతాడేమో ఎప్పుడన్నా. సరే, ఆయన పొగుడుకొనియండి, పదవి ఇచ్చున్న వాళ్ళని పొగుడుతారు, లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఆయన పొగుడుకుంటారు. మనకిష్టం వచ్చిన వాళ్ళనే పొగడాలని లేదు కాబట్టి దట్స్ ఫైన్. ఆయన ఎప్పుడు ఎక్కడ ఒక మాట తోలడు. వేరాజ్ ఈ గరికిపాటి గారి దగ్గరికి వచ్చేపాటికి ఈయన ఏంటంటే పక్కా కమర్షియల్ మనిషి. ఏబిఎన్లో పొద్దున్నే ఒక వార్త ఏదో చెప్పేవాడు, ఇంతకుముందు వచ్చి భాగవతమో భారతం అని చెప్పి ఒకటి చెప్పేవాడు ఈయన. ఏబిఎన్ వాడు చక్కగా డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఇక ఆ నీళ్లు పడినట్టున్నాయి బాగా, ఆ నీళ్లు అదంతా పడినట్టున్నాయి ఒంటికి. ఏది పడితే అది వాగితే ఆ యతి ప్రాస కొద్దిగా అది చూసి దాని మీద ఏదో పంచులు అనుకుంటాడు, హాస్యం జోడించి చెబుతున్నా అనుకుంటాడు. కానీ అది ఎంత లేకిగా ఉందంటే, ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఇండియాలో అండి, అది ఒక చాలా ప్రెస్టీజియస్ ఇది. ఎందుకంటే కోట్లాది మంది పిల్లలు ఒక మీల్, ఒక భోజనం, పౌష్టిక ఆహారం ఒక్క పూట పెట్టినా వాళ్ళకి బాగుంటుంది. ఇంట్లో అది దొరకదు వాళ్ళకి. కాబట్టి ఒక్క పూటన్నా పెట్టాలనే ఉద్దేశంతో దీని పూర్వాపరాలు ఏంటంటే, యాక్చువల్గా ఇది ప్రపంచ దేశాలన్నింటిలో ఉందండి. మోస్ట్లీ మనకి ఇండియా, ఏషియాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో, ప్లస్ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా ఈ మిడ్ డే మీల్ అనేది చాలా ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. ఓకే, సరే, మిగతా కంట్రీస్ వదిలేయండి. మన భారతదేశంలో ఇది అఫీషియల్గా దీన్ని డిక్లేర్ చేసింది ఎప్పుడంటే 1995లో భారత ప్రభుత్వం వారు అఫీషియల్గా డిక్లేర్ చేసింది ఇది మిడ్ డే మీల్ అనేది. దీనికి ముందు లేదా అంటే ఉందండి, అది కూడా ఘనత మన సౌత్ స్టేట్స్కే దక్కింది. ఎంజీఆర్ గారు 1982లో ఎంజీఆర్ గారు స్టార్ట్ చేశారు యాక్చువల్గా తమిళనాడులో. ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఆయన గమనిస్తున్నారు పిల్లలు స్కూల్కి రావట్లేదు, ఒకటి వచ్చినా కానీ మానేస్తున్నారు, మానేసి వేరే పనులకు వెళ్ళిపోవటం అది ఇది చేస్తున్నారు.
పేద విద్యార్థులకి ఏంటంటే ఆ తేడా కనపడిపోతుంది. కొద్ది కలిగి ఉన్నవాడికిను పేదోడికి ఆ తేడా తెలిసిపోతుంది. వీటన్నిటికీ ఆయన ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఈ మిడ్ డే మీల్ కనుక మనం ప్రవేశపెడితే, ఒకటి భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం, మంచి పౌష్టిక ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం, ఒకటి. రెండు, ఒక సమానత్వం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం పిల్లల్లో. ఓకే, డిఫరెంట్ కేటగిరీ పిల్లలు వస్తారు, అవునా. కొద్ది మిడిల్ క్లాస్ వాళ్ళు, ధనికులు ఉంటారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా తక్కువ ఉన్న రోజుల్లో సంగతి. సో వీళ్ళన్నిటికీ ఇది ఒకటండి. దానివల్ల ఏమవుద్దంటే స్కూల్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ భోజనం తీసుకున్న తర్వాత ఆ సంఖ్య ఆ చెప్పిన పాఠాలు వంటబట్టడం జాగ్రత్తగా ఇవన్నీ జరిగినాయి. అది ప్రూవ్ అయింది యాక్చువల్గా. అది ప్రూవ్ అయిన తర్వాత ఏమైందంటే చాలా స్టేట్స్ ఇండియాలో అది అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, ఇండియాలో చాలా స్టేట్స్ తమిళనాడుని చూసి ఎంజీఆర్ గడ్ పెట్టిన తర్వాత అది అడాప్ట్ చేసుకున్నారు. ద ఫస్ట్ వన్ టు డూ ఈజ్ మన స్టేట్లో జరిగింది. అది ఎన్టీ రామారావు గారి హయాంలో ఈయన ప్రవేశపెట్టారు. ఇది మాత్రం బ్రహ్మాండమైన పని అండి ఇది. ఓకే, మంచే ఎవరు చేసినా, అర్థమైందా. ఎన్టీ రామారావు గారు ఆయన మొదలుపెట్టిన తర్వాత బ్రహ్మాండంగా స్కూల్ అటెండెన్స్ పెరగటం స్టార్ట్ అయింది. పౌష్టికాహారం దానికి బాధ్యతలు స్కూల్ టీచర్స్కి ఇచ్చారు. పౌష్టికాహారం అందుతుందా లేదా, ఆ లిటరసీ పర్సెంట్ ఎలా ఉంది, పెరుగుతుందా లేదా, స్కూల్కి వచ్చే జనాభా పెరుగుతున్నారా లేదా, ఇవన్నీ గమనించారండి. మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఇది ఒక్క భారతదేశంలోనే కాదండి, ఇక్కడ బయట దేశాల్లో కూడా ఇది ఎల్కేజీ నుంచి 6th క్లాస్ దాకా ఇక్కడ కూడా స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తారు మీల్స్. మాకు వద్దు అనుకుంటే వాళ్ళు పేరెంట్స్ పంపుకోవచ్చు వాళ్ళ క్యారేజ్ ఇచ్చి. లేదు అంటే వాళ్ళు చెప్తారు, ఈ మా స్కూల్లో ఇది మెన్యూ, ఈ వారానికి ఇది ఉంటుంది, మీకేమన్నా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. మీ పిల్లోడు మీట్ తినం, బీఫ్ తినం, పోర్క్ తినం, ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ ఉన్న పిల్లల్ని బట్టి ఏం చేస్తారంటే కొన్ని స్కూల్స్లో బీఫ్ సర్వ్ చేయరు, కొన్ని స్కూల్స్లో పోర్క్ కూడా సర్వ్ చేయరు ముస్లిమ్స్ పిల్లలు ఉంటే. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ కూడా. అది ఎందుకు, ఇక్కడ కూడా తిండి లేక మేము పంపలేమని చెప్పి పిల్లల్ని స్కూల్కి మాన్పించే ఇది ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారండి. బ్రేక్ఫాస్ట్లో మేము ఎఫర్ట్ చేయలేము, అది బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు పిల్లలకి. బ్రేక్ఫాస్ట్ క్లబ్స్ అని ఉంటాయి, వాటిలో రిజిస్టర్ అయితే వీళ్ళు పొద్దున్నే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. సో కొద్దిగా పవర్టీలో ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇదండి, ఇది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ ఉచితాలుగా ఇస్తున్నారు, అసలు చదువు లేదు, గుడ్లు లెక్క. గుడ్ అంటే ఏంటి, మీరు తినపోతే తినపోయారండి, దట్స్ ఫైన్. గుడ్ అనేది మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒకటి ఉంటుంది, NIN. వాళ్ళు దాంట్లో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు అర్థం అవుతుంది. అది గుడ్ అనేది ఒక 100% ఇది. అది ఇప్పుడు పోషకాలు, విటమిన్స్ ఎన్ని మనం మాట్లాడుతాం చూసారా, దీంట్లో అది ఉంటుంది, దీంట్లో విటమిన్ B ఉంటుంది, దాంట్లో విటమిన్ A ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని. గుడ్డులో విటమిన్స్, నోన్ విటమిన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ గుడ్డులో ఉంటాయండి, తెలుసా. మీరు NINలో ఒక బుక్ వస్తుంది చూడండి, వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే ఆ NIN వాడు చెప్పేది, ఇప్పుడు మనం యాపిల్ని తీసుకున్నాం, యాపిల్ని తీసుకుని దీంట్లో ఏమేమి ఉంటాయని పోల్చాలనుకోండి, ఈ గుడ్డుని యాపిల్ని తీసుకుని రెండు పక్క పక్కన చెప్తాం. ఇదిగో ఈ గుడ్లో 100% ఉన్నాయి, ఈ యాపిల్లో ఈ 10 ఉన్నాయి, లేకపోతే 20 ఉన్నాయి, లేకపోతే 90 ఉన్నాయి. గుడ్డుతో పోలుస్తారు దేన్నైనా. కోడి గుడ్డుతో ప్రతి దాన్ని దాంతో పోలుస్తారు. అది ఒక స్కేల్ గుడ్డు అనేది. అందుకే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది గుడ్లు తినండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ వాళ్ళు చెప్పేది ఎందుకంటే గుడ్లు తినండి, పాలు తాగండి అంటారు. అర్థమైందా. ఇది గుడ్లు రీజన్ ఇదండి. అది ఊరికనే కాదు చెప్పేది. గుడ్లు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు,
ఇప్పుడు మిగతా ఉన్నాయి కదా, చికెను, మటను, ఫిష్, లేకపోతే ఇంకొక కాయగూరో, వంకాయో, బెండకాయో, ఇది ఎందుకు పెట్టట్లేదు? గుడ్డే ఎందుకు అంటున్నారంటే ఇది రీజన్. గుడ్డు స్పెషల్గా పెడుతున్నారంటే ఇది రీజన్. 100% పౌష్టిక ఈ విటమిన్స్ అన్నీ కలిగి ఉంటుంది ఆ గుడ్డు అనేది. ఇది తెలియకుండా ఇప్పుడు మీరు తినకపోవచ్చు సార్, రిలీజియస్ బిలీఫ్స్ వలన, వేరే వేరే విషయాల వలన మీరు తినకపోవచ్చు. తినేవాళ్ళు తింటారు కదా, తిన్నవాడికి వదిలేస్తారు. మేము తినవండి గుడ్డు అన్నవాడికి పెట్టరు. ఫైన్, మిగతాయి పెడుతున్నారు కదా, వెజిటేరియనే కదా, ఆల్మోస్ట్ వెజిటేరియన్ మీల్సే ఉంటాయి. మీరు దాని మీద విషం ఎక్కేసి ఇది పెట్టకండి, బట్టలు కుట్టించకండి, ఈ షూలు ఎందుకు, అయ్యేందుకు సార్? మీకులాగా అందరికీ జరగదండి, మీకులాగా జరగదు అందరికీ. పోయినసారి జగన్ గారి ప్రభుత్వంలో జగన్ గారు స్వయంగా వాటి నాణ్యత కూడా టెస్ట్ చేశారండి. షూస్ నాణ్యత, బ్యాగుల నాణ్యత ఎంతకాలం ఉంటాయి? ఊరికే ఎవడికో కాంట్రాక్ట్ ఇచ్చేసి ఒక 3 నెలలు చిరిగిపోయి బ్యాగులు, చిరిగిపోయే బట్టలు కాదండి కుట్టించింది. ఆయన దగ్గరుండి మన్నికగా ఎక్కువ కాలం రాగలిగాయి. ఎక్కువ కాలం వస్తాయా లేదా? ఈ షూస్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాగ్స్ క్వాలిటీ ఎలా ఉంది, బట్టల క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసి ఇచ్చింది అందుకేనండి. ఊరికే ఇచ్చేసామంటే ఇచ్చేసామనే దానికి కాదు. మీకేమో ఇవన్నీ తెలియదు అంటే మీరు ఎప్పుడు పడి ఉండరు ఆ బాధ. మీకు ఆ బాధ తెలిసి ఉండదు సార్. కొన్ని బొమ్మలు కూడా చూస్తూ ఉంటాం, పిల్లలు వేసి కుట్లు వేసుకుని ఇలా 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 కుట్లు వేసిన షర్ట్స్ ఉంటాయి, షర్ట్లు, నిక్కర్లు కుట్టేసినవి ఉంటాయి. చెప్పులు లేకుండా వెళ్ళే పిల్లలు కొంతమంది ఉంటారు స్కూల్స్కి. మీరు ఎప్పుడన్నా అనుభవించారా బాధ? మీకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకు అనవసరమైన మాటలు సార్? గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెస్తుందంటే ఎక్కడి నుంచి తెస్తుందండి? తేవాలి వాళ్ళు. గవర్నమెంట్ ఎవరి కోసం సార్ ఉండేది? ప్రజల కోసమే కదా. ప్రజలు కట్టే ట్యాక్సులతోనే అవుతుంది గవర్నమెంట్. ఆ ట్యాక్సులు తీసుకోండి, బడ్జెట్ దానికి పెట్టండి. పిల్లల కన్నా ఎక్కువ పిల్లల భవిష్యత్తు సార్, భావితరాల భవిష్యత్తు. వాళ్ళు పిల్లలకి స్పెండ్ చేసి వాళ్ళ చదువు, వాళ్ళ తిండికి, వాళ్ళకి ఇది స్పెండ్ చేస్తే మనకి రేపు వాళ్ళు మంచిగా చదువుకుని సమాజానికి ఉపయోగపడతారు కదా సార్. వాళ్ళు ఏమీ లేకుండా, పేదరికంతో వాళ్ళు చదువు మానేసి ఏదో పనికి వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగం? అప్పుడప్పుడు ఉపయోగపడతారు ఆ కుటుంబానికి. లాంగ్ రన్లో ఎవరికి నష్టం? ప్రభుత్వానికి నష్టం, రాష్ట్రానికి నష్టం. లిటరసీ రేట్ పడిపోతూ ఉంటుంది. చదువుకునే వాళ్ళు తక్కువ అవుతారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ అవుతారు. ఇప్పుడు అందరూ ఉంటారు సార్, అన్ని పనులకు అందరూ ఉండాలి. కానీ ఈ చిన్న వయసులోనే ఇంత ప్రోత్సాహం చేసేది గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నాయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని. ఏ గవర్నమెంట్ వచ్చినా పిల్లలకు అనేదానికి పెద్దపేట అయితే వెయ్యాలి. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళు భావితరాలకు భవిష్యత్తు. వాళ్ళు మీరు అవన్నీ తెలియకుండా ఊరికే ఏదో కామెడీ కోసం అక్కడ కూర్చున్న మంద కూడా మరి ఎలాంటి మందో నాకు అర్థం కాదు. ఆయన ఆ కొత్త పెళ్లి కొడుకులాగా ఇక వాడేం చదువుతాడు అంటే పక్కన నవ్వుతున్నారు అంతా కూర్చుని అక్కడ. అంత నవ్వొచ్చే ఇది అంటే వీళ్ళకి ఆ బాధ తెలీదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటున్నారు చక్కగా. ప్రైవేట్ స్కూల్స్ అయిపోగానే ఏదో చేసుకుంటారు, అవసరమైతే విదేశాలకు పంపుకుంటారు. పేదోడు స్కూల్కి ఎలా వెళ్తాడు? ఎన్ని కష్టాలు పడి వెళ్తున్నారు. షూస్ కొనుక్కోలేని పరిస్థితి ఒకటిది, చెప్పులు కొనుక్కోరు, మామూలు హవాయి చెప్పులు, రబ్బర్ స్లిప్పర్స్ కొనుక్కోలేని పరిస్థితి ఒకటిది. అలాంటి వాళ్ళకి షూస్, బట్టలు, బ్యాగులు, పుస్తకాలు కూడా ఇవ్వద్దంటాడు ఈయన. పుస్తకాలు కూడా ఇవ్వద్దంటాడు, అసలు ఏమి ఇవ్వద్దు, చదువు ఒక్కటి మాత్రం చెప్పండి అంటాడు. ఎంత దారుణం అండి అది. పుస్తకాలు ఇచ్చేది ఎప్పటి నుంచో ఇచ్చేవాళ్ళండి. లేపాక్షిను ఏదో ఉండేది మేము చిన్నప్పుడు కూడా. ఆ లేపాక్షి వెళ్తే వాళ్ళు తక్కువ రేటుకు ఏమి అమ్మేవాళ్ళు పుస్తకాలు. అప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్ని స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు. ప్రైవేట్ స్కూల్స్ విషయం వేరండి. ప్రైవేట్ స్కూల్సే ఆల్వేస్. ప్రతిదీ కట్టాల్సిందే వాళ్ళకి. టెక్స్ట్ బుక్ వచ్చింది అంటే డబ్బులు కట్టాల్సిందే. నువ్వు ఎఫర్ట్ చేయగలిగితేనే ప్రైవేట్ స్కూల్ నీకు. ప్రైవేట్ స్కూల్ లేకపోతే
మీరు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించాలి సార్. మీ మీ సమకాలీకులు మీతో పాటు ఉన్న చాగంటి గారిని అన్నా చూసి నేర్చుకోవాలి కదా మీరు. ఇప్పుడు ఆయన ఆయన సొంత డబ్బులతో ఆయన తిరుగుతూ ఉంటారు, ప్రవచనాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఒక రూపాయి తీసుకున్నది లేదు ఆయన జనం దగ్గర నుంచి. మీరేమో రూపాయి లేనిది అడుగు పెట్టరు బయటికి. మీరు అక్కడికి వచ్చేసేమో కుళ్ళు జోకులు. పోనీ ప్రవచనం ఏదైనా చెప్తున్నారా అంటే అది కూడా ఉండదు. మీరు చెప్పేది పావు గంట సొల్లేసి మధ్యలో ఒక్కటేదో ఒక చిన్న శ్లోకం ఏదో చెబుతారు. ఇక దాని మీద సాగదీసి ఒక అరగంట మళ్ళీ ఈ కుళ్ళు జోకులు యతి ప్రాసలతో కొద్దిగా ఎంటర్టైన్మెంట్. ఇదే స్టాండప్ కామెడీ. దీనికి మీరు అసలు గోల గోల మళ్ళీ ప్రభుత్వం మీద పడి ప్రభుత్వాలు చేయకూడదని చెబుతున్నారు. అసలు మీరెవరండి? ఏలాంటి పిచ్చి 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 మాటలు మానేయాలి. మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి కొద్దిగా. పేదలు, పేదరికం, చదువు అనేది ఇది ఇప్పుడుది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. మీరు ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకు చెప్తున్నారు చూసారా, వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే ఈ బాధ కూడా ఉండేది కాదు. ఇప్పుడు మీరు మీరు వాళ్ళకి చెప్పండి ఏం చేయాలో ఏం చేయకూడదు. అంతేగాని పేదల మీద, వాళ్ళు తినే గుడ్డు మీదో లేకపోతే అన్నం మీదో, అది ఒక్క పూట అండి. ఆ ఒక్క పూట కూడా తిండి లేక అల్లాడిపోయే ప్రజలు ఉన్నారు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజుకి కూడా. వాళ్ళ కోసం ప్రవేశపెట్టింది ఇది. మీకులాగా బలిసిన్న వాళ్ళకి కాదు, ప్రైవేట్ స్కూళ్ళకి పంపుకునే వాళ్ళకి కాదు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఇది మిడ్ డే మీల్ అనేది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా నడుచుద్దండి ఇది. మీకేమో మరి బావిలో కప్పలాగా ఉన్నారు మీరు. ఈ ప్రపంచం ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు, నేనున్న ఇదే బావిలో అదే అదే ప్రపంచం అన్నట్టు ఉందా మీకు? ఈ తప్పుడు కోతలు, తప్పుడు మాటలు కట్టి పెట్టండి సార్. అది కూడా పండగ రోజు ఈ దుబ్బులు తినడానికి జనంతో చేసినట్టున్నారు ఆ వ్యాఖ్యలు మీరు. ఇప్పటికైనా హుందాగా బయటకు వచ్చి తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే ఇంకా మంచిది. అర్థమైందా? ఏమీ ఇవ్వకూడదండి, అది అసలు ఎంత రాంగ్ స్టేట్మెంట్ సార్ అది. చదువు తప్ప ఏమీ ఇవ్వకూడదంట, పుస్తకాలు కూడా ఇవ్వకూడదని చెప్తున్నారు. ఎవరు ఇస్తారు సార్? మీరు ఏమైనా దానం చేస్తారా? మీరు చేయండి పోనీ. కొన్ని రాష్ట్రం అంతా వదిలేయండి, మీ ఊర్లో అన్నా చేయండి. మీ ఊర్లో స్కూల్లో పిల్లలకి పుస్తకాలన్నా దానం చేయండి కొద్దిగా, చూద్దాం అది కూడా. ఊరికే ఏది పడితే అది మాట్లాడి జనంతో దొబ్బులు తినడానికి కాకపోతే ఎందుకు సార్ మీరు?